హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో వెజ్జీస్ లాగా ఇడ్లీ వెజ్జీస్ అండి. సూపర్ టేస్టీగా పిల్లలకైతే చాలా బాగా నచ్చితే క్రంచీగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడొచ్చి నేను 4 ఇడ్లీలు తీసుకున్నానండి. వీటిని మరీ సన్నగా కాకుండా మనం పొటాటో వెజ్జీస్‌కి ఎట్లయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకొని చూడండి. ఇలా వెడల్పుగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే ఈరోజు ఇక్కడ 4 ఇడ్లీలతో చేస్తున్నాను. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. అలా నేను ఇక్కడైతే ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు. నేను 2, 3 బ్యాచెస్‌గా ఫ్రై చేసుకుంటాననమాట. అందుకని కొంచెం ఆయిలే వేసుకున్నాను. ఆయిల్‌లో వేయగానే వెంటనే తిప్పేయొద్దండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుకుందాము. వేయగానే వెంటనే తిప్పారంటే అడుగున అతుక్కుపోతాయన్నమాట. ఇలా మనం రెండు పక్కల తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండు పక్కల మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి ఫ్రై అవ్వగా. చూడండి ఫ్రై అయిపోయినాయి అనమాట. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము బ్యాచెస్‌గా. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. అట్లానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాము. పల్లీలు వచ్చి ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత మిగతా పప్పులన్నీ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ చనాదాలు వేసుకున్నామండి, పచ్చిశనగపప్పు. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకుందామండి, సరిపోతుంది కారం. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించిన శనగపప్పు వేసుకుందాము. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి అండి. చూడండి 2 చిన్న పీసులు మాత్రమే వేసుకున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఇంగువ అండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. వీటిని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన క్లిప్పింగ్ అయితే ఇక్కడ నాది మిస్ అయిందనమాట. దీనికి ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కోర్స్లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చేసుకుందామండి. తర్వాత కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అలానే కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ వెజ్జెస్ వేసేసుకుందామండి. దీనికి అన్ని పక్కలుగా మంచిగా మనకి గీ కోట్ అయ్యేటట్టుగా తిప్పుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే నేను వేసానండి. ఈ పౌడర్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా మనం వాడుకోవచ్చు డబ్బాలో కనుక పెట్టుకున్నామంటే. అన్నీ మనం డ్రై ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఏం పాడైపోదండి పౌడర్. మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అంత మంచిగా కోట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమే, అంతేనండి. టేస్టీగా ఉండే ఇడ్లీ వెజ్జెస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సర్వ్ చేసుకుందాము. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుందనమాట. పెద్దవాళ్ళకి కూడా టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.